హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యై నమ. దీనామవిత్రేవతో గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే పవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ప్రియా భగవద్బంధువులారా, కార్తీక మాసం మహత్యం, కార్తీక పురాణం, కార్తీక వ్రత మహత్యము, ఎలుక శాప విమోచనం. ఈ కార్తీక మాసం నందు 5వ రోజు యొక్క విశేషమును తెలియజేస్తున్నాం. 5వ రోజు కార్తీక మాసం. కార్తీక వ్రతం చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఒకవేళ కార్తీక వ్రతం చేయటం కుదరకపోతే ఆ వ్రతమహిత్యం విన్నా కూడా అనేక శుభాలు కలుగుతాయి, పాపాలు పూర్తిగా ధ్వంసమవుతాయి. అందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను అంటూ జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎంతో నియమనిష్టలు కలిగినవాడు. ప్రతినిత్యం పూజ పూర్తయితేనే తప్ప ఆహారంగా ఏమీ తీసుకునేవాడు కాదు. ఇక కార్తీక మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి శివకేశవులను సమానంగా ఆరాధించేవాడు. ఆయన నియమనిష్టలను గురించి తెలిసిన వారు ఆయనను ఎంతో గౌరవించేవారు. అలాగే పురాణ పఠనం శ్రవణం చేసేవాడు. ఉన్న దాంట్లోనే ఎంతో గౌరవంగా సంతృప్తికరంగా జీవిస్తున్న ఆయనకి తన కొడుకు దేవదత్తుడు తన మాట వినకపోవటం బాధను కలిగిస్తూ ఉంటుంది. తన కుమారుడు దేవదత్తుడు తన మాట వినకపోవడం బాధను కలిగిస్తూ ఉంటుంది. మంచి మార్గంలో నడవక పోయినా పర్వాలేదు, కానీ కొడుకు చెడు మార్గం దిశగా అడుగులు వేస్తూ వెళుతూ ఉండటం ఆయనకి ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. ఇక కొడుకు ధోరణిలోని మరో కోణం ఆయనని మరింత వేధిస్తూ ఉంటుంది. తాను ఎంతగా భగవంతుని ఇష్టపడతానో అలాంటి భగవంతుడు లేడని అతను కొడుకు వాదిస్తూ ఉండడాన్ని ఆయన భరించలేకపోతాడు. ఈ విషయంలో తన కుమారుడికి నచ్చ చెప్పడానికి ఆయన ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. కనీసం కార్తీక మాసంలోనైనా కోవెల్లో దీపం పెట్టమని, దేవాలయంలో దీపం పెట్టమని దేవదత్తుడితో చెబుతాడు. అందుకు ఆయన నిరాకరించడమే కాకుండా అసలు దేవుడే లేడంటూ తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఆ మాట దేవశర్మకి తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తుంది. దాంతో ఆయనలోని సహనం నశిస్తుంది. దేవుడు లేడని అన్నందుకు గాను ఎలుక వై చెట్టు తొర్రలో కాలం గడపమని శపిస్తాడు. తండ్రి శాపం ఫలిస్తుందని తెలిసిన దేవదత్తుడు తన తప్పును మన్నించమని కోరుతూ ఆయన పాదాలపై పడతాడు. దాంతో ఆ తండ్రి మనసు కాస్త కరుగుతుంది. కార్తీక వ్రత మహత్యం గురించి పూర్తిగా విన్నప్పుడు తిరిగి మానవ రూపం వస్తుందని శాప విమోచనం చెబుతాడు. తండ్రి శపించినట్టుగానే దేవదత్తుడు ఒక భయంకరమైన అడవిలో ఒక పెద్ద వృక్షం తొర్రలో ఎలుకలా రోజులు గడుపుతూ ఉంటాడు. ఆయన ఎలుకగా మారిన మానవ స్పృహ ఉంటుంది. ఆయన ఎలుకగా మారిన మానవ స్పృహ మాత్రం ఉంటుంది. అందువలన అడవికి, అక్కడ జంతువులకు ఆయన మరింత భయపడుతూ ఉంటాడు. ఆ చెట్టు తొర్రలో నుంచి బయటకు వస్తే ఏం జరుగుతుందో అనే భయంతో లోపలే ఉంటూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే విశ్వామిత్రుడు తన శిష్య బృందంతో కలిసి ఆ అడవి మార్గంలో వెళుతూ ఉంటాడు. అలా ప్రయాణ బడలిక కారణంగా అలసిపోయిన ఆయన ఆ చెట్టు నీడలో కూర్చుంటాడు. అది కార్తీక మాసమే కావడంతో ఆ మాసాన్ని గురించిన ప్రస్తావన వస్తుంది.
శిష్యులు అడిగిన ప్రశ్నలను ఆయన సమాధానాలు ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక కిరాతకుడు అటుగా వస్తాడు. విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చిన ఆ కిరాతకుడికి ఆయన గొప్పవాడనే విషయం అర్థమైపోతుంది. అందువలన ఆయన తన జీవితం పట్ల అసంతృప్తిని విశ్వామిత్రుడి దగ్గర వ్యక్తం చేస్తాడు. తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించమని కోరతాడు. అడవిలో తిరుగుతూ ఇతర జీవులను హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ గడపడంలో తనకి సంతోషం లేదని చెబుతాడు. అందువలన ఇకపై తాను ఇలాంటి జన్మను ఎత్తకుండా మంచి మార్గం ఏదైనా ఉంటే సెలవీయమని కోరతాడు ఆ విశ్వామిత్ర మహర్షిని. కార్తీక వ్రత మహత్యాన్ని వినడం వలన సమస్త పాపాలు, దోషాలు, శాపాలు తొలగిపోతాయని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రశాంతమైన జీవితము, మరణానంతరము శివలోక ప్రాప్తి కలుగుతాయని అంటాడు. అయితే అదేదో తనకి చెప్పమని ఆ కిరాతకుడు కోరతాడు. అందుకు అంగీకరించిన విశ్వామిత్రుడు కార్తీక మాసం విశిష్టతను, స్నానం, జపం, దానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, పురాణ శ్రవణం మొదలైన వాటి గురించి వివరంగా చెబుతాడు. ఇలా విశ్వామిత్రుడు ఆ కిరాతకుడికి కార్తీక వ్రత మహత్యం గురించి చెబుతూ ఉండగా ఆ చెట్టు తొర్రలోని ఎలుక వింటుంది. ఫలితంగా ఎలుక రూపంలోని దేవదత్తుడికి శాప విమోచనం అవుతుంది. దేవదత్తుడు వచ్చి విశ్వామిత్రుడికి నమస్కరించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత కాలంలో ఆ కిరాతకుడికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను, అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడం ఇక్కడి ముఖ్యోద్దేశము. ఇది ఒక రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము. ఓం నమః శివాయ. నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. కార్తీక పురాణం 5వ రోజు, కార్తీక మాసం యొక్క విశిష్టతను 5వ రోజున తెలిపినాము. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఓం శాంతి శాంతి శాంతి.